హాయ్ అండి, నేనైతే నిమజ్జనానికి వెళ్తున్నాను కదా వినాయకుడు. అక్కడ ఏమేం జరుగుతుంది, ఏం కార్యక్రమాలు, ఏం డ్యాన్సులు చూసేద్దామా? ఇంకెందుకు కలిసి వచ్చేయండి. ఇదిగోండి చేరుకుంటున్నాము. ఇప్పుడే లడ్డు పాట అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి చూద్దాం. మా వాళ్ళు అయితే చాలా హడావిడిగా ఉన్నారు. వినాయకుడిని చూసారా ఎంత బాగుందో. లడ్డు పాట అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. మా బుడ్డది రాగానే ముందు మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ శంకెక్కేసింది. కాసేపట్లో స్టార్ట్ అవుద్ది అని చెప్పారనమాట. ఫస్ట్ కోలాటాలని చెప్పారు. తర్వాత మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నాకైతే నచ్చింది, మీరు కూడా చూస్తారని ఆశిస్తుంది. కోలాటం అండి. ఈ కోలాటం చూస్తుంటే నాకైతే అంత ఈజీ ఏం కాదు కోలాటం అనుకుంటాం, కానీ ఏముంది, 2 కర్రలు పెట్టుకుని అటు ఇటులో కొడితే అయిపోద్ది అనుకుంటాము. అసలు వాళ్ళ ఎనర్జీ చూడండి. వాళ్ళు ఒకసారి వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆ కర్రల్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతారంటే అది చూసారా, అంత ఈజీ ఏం కాదు. ఆ లెగ్, ఆ మూమెంటు ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఒక్క రవ్వ స్లిప్ అయినా లేదా ఆ కర్ర ఇంకొకరు తగిలినా ఎంత ఇదిగా ఉంటుందో. వెనక నుంచి నాడు మాత్రం పాపం కొత్త అనుకుంటా కోలాటం. రఘుకుల తిలక రా అనే పాట చేస్తున్నారనమాట. ప్రతి సాంగ్ కూడా అసలు బుజ్జి బుజ్జి గణపయ్య ఆ సాంగ్ కూడా చేశారు. ఫస్ట్ ఏమో బుజ్జి బుజ్జి గణపయ్య చేశారనమాట. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేష శరణాలయ్య. ఈలోపు ఇదిగోండి దేవుళ్ళ గెటప్లో వచ్చారు కదా, వాళ్ళది కూడా ఉందన్నమాట. ముందైతే వీళ్ళు చేసేస్తున్నారు నీట్గా. బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ అయిపోయాక రఘుకుల తిలక రా అనే సాంగ్ అయితే చేశారు. వీళ్ళు అయిపోగానే మేము ఉన్నాము అంటూ వాళ్ళైతే రెడీ అయ్యారు. దగ్గర 12:30 వరకు ఉంటుందంట ఈవెంట్. ఇలా వీళ్ళది వీళ్ళు 6 ఏళ్ళ నుంచి పెడుతున్నారంట, కానీ ఈ ఇయరే ఇంత బాగా చేస్తున్నాము అని అన్నారు. అది కూడా మా బుడ్డది కూడా బండెక్కేసింది అనమాట. వినాయకుడిని చూసారా ఎంత బాగున్నాడో. ఓ బొజ్జ గణపయ్య. ఇప్పుడు చూసారా చుట్టూ కర్పూరం వెలిగిస్తున్నారనమాట. కర్పూరంతో వీళ్ళేదో ఒక థీమ్ డాన్స్లా చేస్తున్నారు. చాలా బాగా చేశారు. వీళ్ళందరూ మొగోళ్ళే అమ్మాయి వేషంలో వేసుకుని అచ్చం అమ్మాయిలానే చేస్తున్నారు. వాళ్ళ నటన విన్యాసానికి నిజంగా గ్రేట్ అనమాట. అమ్మాయిలా చేయటం అంటే అసలు అంత ఈజీ కాదండి. వాళ్ళు అసలు నిజంగానే వాళ్ళ అబ్బాయిలా అనేది నేను నమ్మలేకపోయాను అనమాట. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇంత టాలెంట్ ఒక్కొక్కరిలో ఇంత టాలెంట్ ఉండి వాళ్ళు అక్కడితో ఎందుకు నిలిచిపోతున్నారో నాకు తెలియట్లేదు. ఓన్లీ ఇట్లాంటి వాటికైనా వాళ్ళు బాగా యూజ్ అవుతున్నారు. మంచి ఈ దసరా నవరాత్రులు జాతరలు వచ్చినప్పుడు ఇట్లాంటి టైంలో వీళ్ళు బాగా కొంచెం ఎర్న్ చేయొచ్చని అనుకుంటున్నాను. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అయితే పక్కా వస్తుంది అనమాట. అసలు మంటని సైతం లెక్క చేయకుండా చాలా బాగా చేశారు. అది దేవుడి మీద ఉన్న భక్త లేదా ధైర్యము ఏదైనా కానివ్వండి, ఇన్వాల్వ్ అయిపోయి పక్కన చూస్తున్న వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చేటట్టు ప్రతి డ్యాన్స్ కూడా. ఇది ఒక్కటే కాదు, ఎంత బాగా చేస్తున్నారంటే అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. వీళ్ళు డప్పు మోయిస్తుంటే నాకు అలా గూస్ బంప్స్ వచ్చేసి వెళ్ళి చేసేయాలా అంత ఫీల్ వచ్చే అంత ఇదిగా ఉందన్నమాట. అంత బాగుంది. చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అమ్మాయిలానే అందరూ చూడటము. కొంతమంది ఏమో ఆ వీడియోలు అలా తీస్తూనే ఉన్నారు. మధ్యలో నాకు వీడియో తీస్తుంటే అదేమైందంటే ఆ వేడికి సెల్ వేడెక్కిపోయిందని మధ్యలో ఆపితే అయ్యో ఆపేసేనేంటి, భలే ఉంది కదా ఈ స్టెప్స్, ఇంకా బాగుంది కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం పైకెక్కి చెయ్యి పైకెత్తి మళ్ళీ తీసాను అనమాట. అలా ఆగి అయితే తీసాను అనమాట. నరసింహస్వామి ఇది కూడా వచ్చింది, అది కూడా చేశారు. చూడండి అలా చూస్తూ కూర్చుండిపోతున్నారు అందరూ. వీళ్ళు కూడా ఆపకుండా కొడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయిందంటుంది. అసలు వినాయకుడి నిమజ్జనం అంటే పిచ్చి పిచ్చి పాటలు పెట్టి సాంగులు చేయటం కన్నా ఒక దేవుడి పెట్టి ఈ విధంగా చేశారు. నాకు అది నచ్చిందనమాట. ఎప్పుడు వినాయకుడి నిమజ్జనం అవుతుంది వస్తావా అని అడుగుతారు పిల్లలు. నేనంటాను ఎందుకయ్యా డిస్కో సాంగులు అది అవి చేస్తారు అని నేను చేయను అన్న. పాపం దీన్ని ఇలా చేస్తూ కింద పడిపోయిందండి. మధ్యలో పెద్ద రాయి తగిలిందనమాట. ఆ రాయి తగిలి డబేలు మన కింద పడ్డది. పాపం తను తప్పేం లేదు, తను బాగా చేసింది, కానీ రాయి తగిలి పడిపోయిందనమాట. అక్కడ పెద్ద రాయి ఉంది, చూస్తున్నారా ఇంత ధైర్యంగా చేస్తున్నారు మంట పెట్టుకునే వాళ్ళు.
అవి చూసారు అలా చేస్తుంది పాపం. అప్పటికి చాలాసేపు చేశాడు ఆ స్వామి. నాకు ఆ స్వామి అని వస్తుంది కానీ వాడు ఆమె అని రావట్లేదు. అంత మైమరిపించేశారనమాట వాళ్ళ డ్యాన్సులతో. అలా చేస్తున్నప్పుడు అక్కడ రాయేదో ఉంటే నేల హెచ్చు తగ్గుందనమాట. డబ్బేమని పడిపోయారు. డప్పు మీద నుంచుంది స్వామి, నుంచున్నాడు అక్కడ. వీళ్ళు మనోళ్ళు నలుగురు ఫ్రెండ్స్ డప్పును అలా పైకి లేపితే దాని మీద నుంచుని కాసేపు చేసింది అనమాట. ఇది కూడా నచ్చింది. రియల్లీ నాకు ఎందుకు ఇంత ఇదిగా నేను షేర్ చేసుకున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా బావా వస్తావా ఏయో పాటలు ఉంటాయి కదా, మరీ గలీజ్ పాటలు పెట్టేస్తున్నారండి దేవుడి వాటికి కూడా. అని నాకు అందుకనే వాటికంటే ఇట్లాంటివి పెడుతుంటే కూడా దేవుడి గురించి కొంచెం అవగాహన ఇంకా మనుషుల్లో పెరుగుతుంది. ఏదో కాలక్షేపం కోసం దేవుని పెట్టడం కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవగాహన పెరిగిద్ది. ప్రతి ఒక్కరు కూడా దీని స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థమైద్ది. నేను ముక్కలుగా తీసే కానీ కరెక్ట్గా చూస్తే ఒక చిన్న దేవుడి స్టోరీలా చేశారనమాట వీళ్ళు. అది నాకు బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ఒక రాక్షసుడు వస్తాడు, ఆ రాక్షసుడిని సంహరించే విధానం కూడా బాగా చూపించారనమాట. అదైతే ఇంకా సూపరు. ఆ రాక్షసుడు జనాల మధ్యలోకి వస్తుంటే అందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవటం అట్లాంటివన్నీ చేశారనమాట. ఓ పక్కన అది చూసారండి, మంటలతో చెలగాటం అంటే ఇదే. చూసారా అసలు నా సెల్ అయితే వేడెక్కిపోయిందంటే నమ్మండి మీరు. చూసారా ఎలా వాళ్ళు అలానే పట్టుకున్నారు. వాళ్ళకి నొప్పి బరువు అనేది తెలియలేదన్నమాట కింద డప్పు పట్టుకున్నాను సేపు. అమ్మవాళ్ళ చివరికి ఇలా దర్శనం ఇచ్చి శాంతి ఇచ్చినట్టు మళ్ళీ చేశారు. తర్వాత ఇద్దరు అమ్మవార్లు కలిసి చేశారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఆనంద పరవశులై చేస్తున్నట్టు అనిపించింది అనమాట. ఓ పక్కనేమో అక్కడ ప్రసాదాలు పంచుతున్నారు కొంతమంది ఏమో ఇవి చూస్తున్నారు. అందరూ ఎవరి ఇదిలో వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు మాత్రం చూడటం ఆపట్లేదు. అంత బాగుందన్నమాట. చూడండి అసలు ఇంకా నాకు ఉండాలనిపించింది. రెండో లడ్డు పాట స్టార్ట్ చేశారనమాట. అమ్మో ఇంకా చాలా టైం అయిపోయింది. మా బుడ్డదానికి పాప మందులో రాత్రి కొద్ది జ్వరం వచ్చింది. చూసారు, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఒక రాక్షసుని సంహరించే స్టోరీ అనమాట. స్టార్లా గీసి చుట్టూ చక్రంలా గీసి అటు ఇటు వేపాకులు వేసి కర్పూరం పెట్టేసి సంహరణని చూపిస్తున్నారు స్టోరీ కింద. ఇది కూడా బాగుంది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా చేస్తారు సినిమాటిక్ స్టైల్లో. సినిమాలో అంతా 2 గంటలు చూడక్కర్లేదు, 5 నిమిషాలు చూపించారు. చూస్తున్నారా, రాక్షసుడు ఇట్లా ఫస్ట్ డ్యాన్స్ చేసుకుని జనాల్లోకి వెళ్ళి దడిపించాడు, అవన్నీ చేశాడనమాట. ఆ స్వామి చూసి దర్శనమిచ్చి ఎలా సంహరించారో అనేది చూపిస్తున్నాడు. చూసారా, పరిగెత్తిస్తున్నాడు స్వామిని. అదిగోండి, చివరికి ఆ స్వామి పొట్టలోంచి పేగులు తీసి తింటున్నట్టు కూడా చూపించింది, రక్తం తాగుతున్నట్టు. నిజంగా ఆసం. అన్నీ అంటే ఆ రాక్షసులకి ఎంత భయం లేకుండా ఉంటే దేవుణ్ణి ఆడిస్తున్నాడంటే, ఆ రాక్షసులు అనేది ఒక దుర్మార్గ పని అనేది అంత విచ్చలవిడిగా చేసేస్తారనమాట. వాళ్ళకి భయం భక్తి వదిలేసిన వాళ్ళే రాక్షసమైన పనులు చేస్తారనమాట. అది నాకైతే అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఆ తర్వాత చుట్టూ కిరోసిన్ పోసి చుట్టూ మంటలు పెట్టి చూసారా, ఆల్రెడీ నేను ఒకరు వధించానని చెప్పి తల పట్టుకుని చూపిస్తున్నా కూడా భయం లేదనమాట. చివరికి చుట్టూ మంట పెట్టి వధిస్తున్నట్టు చూపించారు. చాలా బాగుందండి, నైస్. అదిగోండి చూసారా, ఆ మంటల అదిగోండి చుట్టూ కిరోసిన్ పోస్తున్నారు. ఇప్పుడు నిప్పు అంటిస్తున్నారు అన్నమాట. ఆ నిప్పుల మధ్యలో సమరిస్తున్నట్టు, రాక్షసుడేమో గిలగిలా తన్నుకుంటున్నట్టు ఒక పొయ్యి అని చెప్పి సైజ్ చేస్తుంది మంట పెట్టమని. ఆ మంట పెట్టి ఆ మధ్యలోంచి పేగులు తీసి ఎగుంచుకొని ఫస్ట్ రక్తం తాగుతున్నట్టు యాక్షన్ చేస్తుంది. అదిగోండి అసలు బాబా సెగ అడ్డొచ్చి వెనక్కి వెళ్ళి నేను చేసా, కానీ అదిగోండి అలా రక్తం తాగుతున్నట్టు యాక్షన్ చేయటం
జనాలు అసలు విజిల్స్ కేకలు అదిరిపోయింది సినిమాని మించిపోయి ఉన్నదన్నమాట. అది కొంచెం చూసారా పేగు తింటున్నట్టు లేచి పేగు నోట్లో వేసుకుని అట్లా చాలా బాగుందండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇలా ఫుల్గా చూస్తున్నందుకే మీకు బాగా అర్థమైపోయింది కదా. ఇదిగోండి వాళ్ళకు కూడా గూస్ బంప్స్ వచ్చి అందులో కూర్చుని వాళ్ళు కూడా ఎగురుతున్నారు. అసలు వాళ్ళందరూ కూడా చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్కి సంహరించానని ఆనందంతో ఇంకా బాగా డ్యాన్స్ చేస్తున్నా. చూసారా నాలిక మీద కూడా కర్పూరం పెట్టుకుని ఆ కర్పూరం ఆపేసి వేపాకుతో మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది. అసలు రియలిస్టిక్ అనమాట, మొత్తం ఎక్కడ ఫేక్ లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. ఎంతమంది వీడియోలు తీసుకున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళ ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి.